కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నో యూపీఐ ఓన్లీ క్యాష్ అంటున్న బెంగళూరు వ్యాపారులు. ఎస్, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా అసలు ఎనీ ఆన్లైన్ పే, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఇంకేదైనా ఆన్లైన్ పే కావచ్చు, వద్దంటే వద్దు అంటున్నారు. క్యాష్ అండ్ క్యారీ అంటూ బోర్డులు పెట్టి మరి బిజినెస్ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ అంటే వాళ్ళు హడలెత్తిపోతున్న సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ నెలకొంది. ఇక కూరగాయలు కొన్నా, అలాగే షాప్లో కిరాణా సరుకులు కొన్నా, టీ తాగినా, ఏదైనా ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ పెట్టినా కూడా, దేనికైనా కూడా ఇప్పుడు ఆన్లైన్ పేమెంటే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అంతా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఎంతైనా కొనండి, ఏదైనా కొనండి, ఆన్లైన్లో బిల్లు చెల్లించండి అంతే. జేబులో నుంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టక పేమెంట్స్ చేసేస్తున్నారు జనం. అంతా యూపీఐ పేమెంట్స్ కాలమే నడుస్తోంది. అయితే బెంగళూరులో మాత్రం అక్కడ సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. ఇన్నాళ్ళు యథేచ్ఛగా సాగిన యూపీఐ పేమెంట్స్ కి ఇప్పుడు అడ్డుకట్ట వేసేశారు. చిన్న చితక వ్యాపారులు యూపీఐ పేమెంట్ వద్దు, క్యాష్ మాత్రమే ముద్దు అని అక్కడ రాసి పెట్టిన విజువల్స్ కూడా మన స్క్రీన్ పై చూడొచ్చు. నో యూపీఐ అంటూ బోర్డ్స్ పెట్టేశారు దుకాణాల ముందు. చాలా మంది ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఇదే సిచ్యువేషన్ నెలకొనుంది. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, భీమ్ పే ఇలా 196 ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క ఫోన్ 100 యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో జనం షాపింగ్ చేయడానికి పర్సుల్లో, బ్యాగుల్లో క్యాష్ తీసుకువెళ్ళట్లేదు. ₹1,00,000 వరకు యూపీఐ పేమెంట్ స్పాట్లోనే చేసేయచ్చు. అదే కొంచెం ఎమర్జెన్సీ హాస్పిటల్ సర్వీసెస్ అనుకోండి, ఆ లిమిట్ ₹5,00,000 వరకు పెంచారు. సో డబ్బుతో ఇక అవసరమే ఉంది. యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి ప్రస్తుతం బెంగళూరు దుకాణదారులు ససేమిరా అంటున్నారు. ఎవరైనా సరే క్యాష్ ఇచ్చి సరుకు తీసుకెళ్లాల్సిందే. ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీ, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరులో చిన్న చితక వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిచ్యువేషన్. తమ దుకాణాల ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. క్యూఆర్ స్కాన్ కోడ్లు కనిపించకుండా చేస్తున్నారు. క్యూఆర్ స్కాన్ కోడ్ బోర్డులను కూడా చించేస్తున్నారు. క్యాష్ కొట్టు, సరుకులు సేవలు పట్టు అంటున్నారు. మరి దీనికి కారణాలేంటో కూడా చూద్దాం. బెంగళూరులో చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందాయి. యూపీఐ లావాదేవీల ఆధారంగానే ఈ నోటీసుల్ని జారీ చేశారు. అయితే ఏడాదికి ₹40 లక్షల టర్నోవర్ ఉంటే ఖచ్చితంగా జీఎస్టీ చెల్లించి తీరాల్సిందే. ఏడాదికి ₹20 లక్షల సేవలు అందించినా కూడా జీఎస్టీ బాధుడు తప్పదు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా ₹40 లక్షల పైగా టర్నోవర్ చేశారట 14,000 మంది వ్యాపారులు. మరి ఎందుకు జీఎస్టీ పడదు? పడుతుంది. మొదటి దశలో 5,500 మందికి ఈ నోటీసులు వెళ్లాయి. లావాదేవీలపై 18% జీఎస్టీలు చెల్లించాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళంతా కూడా జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు అని వాణిజ్య పన్నుల శాఖ చెప్తోంది. చిన్న కిరాణా దుకాణాలు, బేకరీలు, కూరగాయల విక్రేతల బెంబేలెత్తిపోతున్నారు. దీంతో యూపీఐ లావాదేవీలు బంద్ చేసేశారు చిరు వ్యాపారులు. ఎక్కడ చూసినా కూడా క్యాష్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మాకు వ్యాపారం జరగకపోయినా పర్లేదు, మీరు డబ్బులు ఇస్తేనే సరుకిస్తామంటున్నారు. ఈ నోటీసులతో పూర్తిగా బెంబేలెత్తిపోతున్న వ్యాపారులు తమ దుకాణాల నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ తీసేయడం స్టార్ట్ చేశారు. యూపీఐ పేమెంట్స్ ని స్వీకరించాం అని కస్టమర్స్ కి ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్లన్నింటినీ కూడా తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్ అని రాసిన బోర్డులు కూడా మనం చూస్తున్నాం. తమకొచ్చే లాభం కంటే కట్టాల్సిన జీఎస్టీ ఎక్కువగా ఉంది అని వాపోతున్నారు చిరు వ్యాపారులు. తమకు 10% కంటే లాభం ఉండదని, కానీ 18% జీఎస్టీ కట్టమంటే ఎలా అని ಪ್ರಶ್ನಿస్తున్నారు. ಗೂಗಲ್ ಪೇ ಮಾಡೋದ್ರಿಂದ ನಮಗೆ ತುಂಬ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಾ ಇದೆ. ಟ್ಯಾಕ್ಸ್ ಅವರು ನಿಮ್ಗೆ ಇಷ್ಟು ಫೋನ್ಪೇ ಮೂಲಕ ಇಷ್ಟು ಅಮೌಂಟ್ ಬಂದಿದೆ, ನೀವು ಇಷ್ಟು ಟ್ಯಾಕ್ಸ್ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ನಮಗೆಲ್ಲರಿಗೂ ನೋಟಿಸ್ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಾ ಇದೆ. ಇನ್ಮೇಲೆ ನಾವು ಫೋನ್ಪೇ ಇವೆಲ್ಲ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ತೀವಿ. ವ್ಯಾಪಾರ ಕಡಿಮೆ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಎಷ್ಟಾಯಿತು ಅಷ್ಟು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ಕೊತೀವಿ, ಕಡಿಮೆ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಕ್ಯಾಶ್ ಕೊಡಿ ಅಂತ ಕಸ್ಟಮರ್ ಹತ್ರ ಕೇಳ್ತೀವಿ. ಅದೇ ಕೊಡಲ್ಲ, ಕೆಲವರು ವಾಪಸ್ ಹೋಗ್ತಾರೆ. ಹೋದ್ರೆ ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ, ವ್ಯಾಪಾರನೂ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಆನ್ಲೈನ್ ಮುಖಾಂತರ ಬರ್ತಾರೆ. ಇವಾಗ ಕ್ಯಾಶ್ ಯಾರು ತೊಗೊಂಡು ಬರಲ್ಲ. ತೊಗೊಂಡ್ರೆ ನಮಗೆ ಈ ಥರ ಫೋನ್ಪೇ ಇವಾಗ ಸ್ಕ್ಯಾನರ್ ಎಲ್ಲ ತೆಗೆದಾಕಿದ್ದೀವಿ. ಎಷ್ಟಾಯಿತು ಅಷ್ಟು ಕ್ಯಾಶ್ ಕೊಡಿ ಅಂತ ಕಸ್ಟಮರ್ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಆನ್ಲೈನ್ ನಮಗೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. విన్నారు కదా వ్యాపారి మాటలు. పాలు, కూరగాయలు, కిరాణా దుకాణాలు, బేకరీ షాపుల యజమానులంతా కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న వేస్తున్నారు. చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఏంటి అంటూ వాణిజ్య పన్నుల శాఖని ప్రశ్నిస్తున్నారు. ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಕ್ಯಾಶ್ ಕೊಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. ಬಟ್ ಯಾರು ಕ್ಯಾಶ್ ಕೊಡೋಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಅವರೆಲ್ಲ ಅಭ್ಯಾಸ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಅವರಿಗೆ ಗೂಗಲ್ ಪೇ, ಫೋನ್ ಪೇ ಮಾಡಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲರೂ 90% ಜನ ಆನ್ಲೈನ್ನೇ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ.
ಇದರಿಂದ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ವ್ಯಾಪಾರಕ್ಕೂ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಆಗಿದೆ, ವ್ಯಾಪಾರನೂ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಯಾರಿಗೂ ಅವರು ಕೊಡ್ತಾನೂ ಇಲ್ಲ. 90% ಜನ ಅವ್ರ ಹತ್ರ ಕ್ಯಾಶೇ ಇರಲ್ಲ. ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲರೂ ಫೋನ್ಪೇ ಗೂಗಲ್ ಪೇ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಲ್ಮೋಸ್ಟ್ ಕ್ಯಾಶ್ ಇಲ್ಲ ಅಂತಲೇ ಹೇಳ್ತಾರೆ. ಸಮಸ್ಯೆ ಅಂದರೆ ಸಡನ್ಲಿ ಬಂದರೆ ಅವರು ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ನಾಳೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತಾರೆ, ಕೆಲವರು ಬೇರೆ ಅಂಗಡಿಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಅದರಿಂದ ನಮ್ಗೆ ಸಮಸ್ಯೆ ಆಗ್ತಾ ಇದೆ. ಬಟ್ ವ್ಯಾಪಾರ ತುಂಬ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಅದರಿಂದ ಎಫೆಕ್ಟ್ ಹಾಗೆ ಆಗುತ್ತೆ ಸರ್, ತುಂಬ ಎಫೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ನಾವು ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ಮಾರೋದೆಲ್ಲ ಚಿಪ್ಸು ಬಿಸ್ಕೆಟು ಆ ಥರದ್ದು ಮಾರ್ತೀವಿ. ಅದರಿಂದ ನಾವು ನೋಟಿಸ್ ಬೇರೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಆ ನೋಟಿಸ್ ನಮ್ಗೆ ಅದನ್ನು ಏನಂದ್ರೆ ಹೇಳಿದ್ರೆ ಅದ್ರ ಬರೋದು ₹1 ಲಾಭದಲ್ಲಿ ನೋಟಿಸ್ ಯಾವ ಥರ ಕೊಡ್ತೀರ ನಮಗೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಆಗಿದೆ సార్. వ్యాపారులు చెప్తున్నది ఇలా ఉంటే వాణిజ్య పన్నుల శాఖ వర్షన్ మరొక రకంగా కనిపిస్తోంది. వ్యాపారులు భయపడాల్సిన పనే లేదు అంటున్నారు వాళ్ళు. కొన్ని సరుకులకి జీఎస్టీ వర్తిస్తే మరికొన్నింటికి మినహాయింపు ఇస్తామంటున్నారు. చిరు వ్యాపారులు తమకు వివరాలు సమర్పించినట్లయితే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెబుతుంది వాణిజ్య శాఖ. ఇక డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకి బ్రేక్ పడిపోయింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం యూపీఐ పేమెంట్స్ కి ఇదొక పెద్ద ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. దీని మీద వాణిజ్య పన్నుల శాఖ ఎలా ముందుకు వెళుతుందో చూడాలిక.